హలో అందరికీ, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం అతి తక్కువ టైంలో టేస్టీగా తయారయ్యే ఎగ్ బుజ్జిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వాటిని బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటమనలాడేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా ఆనియన్స్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మన ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే బీట్ చేసుకున్న ఎగ్స్ని ప్యాన్ నిండా చక్కగా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలి. మధ్యలో అడుగంటకుండా ఉండడానికి కలుపుకుంటూ ఉండాలి. అదంతా బాగా ఉడకాలి. ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత 3 చెంచాల కారం వేసుకుంటే మంచి స్పైసీగా ఉంటుంది. ఆ కారం అంతా బాగా కలిసేటట్టు మన కర్రీకి బాగా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంతో కానీ రోటీతో కానీ తింటే అదిరిపోతుంది. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.